హలో అందరికీ, ఎలా ఉన్నారు? సో ఇవాళ తెలంగాణ స్టైల్ చికెన్ కర్రీ ఎలా చేసుకుందామో చూసేద్దాం. ఒక ప్యాన్లో ఆయిల్ వేసి తర్వాత ముందే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ప్యాన్లో వేసి కాస్త గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించండి. అది వేగిన తర్వాత అల్లం వెల్లిగడ్డ అండ్ కొత్తిమీర వేసి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేపండి. తర్వాత కాస్త పసుపు యాడ్ చేసి అలా కలపండి. ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ దాంట్లో వేయండి. చికెన్లో ఉప్పు, కారం, ధనియాల పొడి, మసాలా, గరం మసాలా, సో మీరు ఏదైతే యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో మీ రుచికి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి, చికెన్ క్వాంటిటీని బట్టి. సో ఈ చికెన్ యాడ్ చేసిన తర్వాత దాన్ని కొంచెం బాయిల్ అయ్యేలాగా కలపండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించండి. ఆ తర్వాత సూప్ కావాలనుకుంటే కొంచెం వాటర్ పైన ఎసరులాగా పెట్టండి. ఒక ప్లేట్లో వాటర్ పైన పెట్టి ఒక 5 మినిట్స్ అలా వెయిట్ చేసి దాన్ని తీయండి. ఆ తర్వాత చికెన్ మంచి సూపీగా తయారైపోతుంది. అది ఇంకా కొంచెం బాయిల్ అయి ఉడకాలంటే ఒక 5 to 10 మినిట్స్ దాన్ని అలాగే వేయించండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోండి. చికెన్ చాలా బాగుంటుంది, చాలా సాఫ్ట్, స్మూత్ అండ్ టేస్టీగా. అండ్ స్పైసీ మీరు వేసుకున్న మసాలా అండ్ ఉప్పు, కారం దాన్ని బట్టి ఉంటుంది. సో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందనేది మీరు నాకు కామెంట్లో చెప్పండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.